ఉద్యమాల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. రాష్ట్రం వచ్చి అప్పుడే 10 ఏళ్లు గడిచిపోయాయి. మరి ఈ దశాబ్ద కాలంలో తెలంగాణలో సాధించిన ప్రగతి ఏంటి? అమరవీరుల ఆశయాలు నెరవేరాయా? నీళ్లు, నిధులు, నియామకాల సంగతి ఏంటి? తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా? తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 ఏళ్ళు అవుతున్న సందర్భంలో ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు, దాదాపు 1200 మంది త్యాగం ఫలించిన రోజు, అస్తిత్వ బావుట ఎగిరేసిన రోజు, 29వ రాష్ట్రంగా తెలంగాణ పురుడు పోసుకున్న రోజు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా సంబరాలు నిర్వహించనుంది ప్రభుత్వం. మరి ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఏం సాధించారు? రాష్ట్ర ఆవిర్భావ ఆశయం నెరవేరినట్టేనా? నీళ్లు, నిధులు, నియామకాల సంగతేంటి? 10 ఏళ్లపాటు రాజ్యమేలిన కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమిటి? రేవంత్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడివే ప్రశ్నలు చర్చనీయాంశమవుతున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలనే ట్యాగ్లైన్తో సుదీర్ఘ పోరాటం, ఎందరో త్యాగాలతో 2014 జూన్ 2వ తేదీన ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించింది. తెలంగాణ కోసం ఎందరో పోరాటం చేశారు, ఎందరో ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ సాధన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. ఉద్యమ నాయకుడు సీఎం కావడంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లడం ఖాయమని అందరూ భావించారు. అయితే కేసీఆర్ మొదటి విడత ముఖ్యమంత్రిగా కాస్త పర్వాలేదనిపించినా రెండో విడత సీఎం అయిన నాటి నుండి అనేక వైఫల్యాలు చవిచూశారు. ప్రతిపక్షాలు సైతం కేసీఆర్ వైఫల్యాలపై దుమ్మెత్తిపోశాయి. వాస్తవానికి రైతుల సంక్షేమానికి కేసీఆర్ సర్కార్ పెద్దపీట వేసింది. రైతు బంధు పథకంతో అన్నదాతలకు అండగా నిలిచింది. ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో పర్వాలేదనిపించినా ఇంకా అనేక సమస్యలు మాత్రం కేసీఆర్ హయాంలో అలాగే ఉండిపోయాయి. బీఆర్ఎస్ ప్రస్థానం ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత మరో మలుపు తిరిగింది. అత్యుత్సాహంతో ఇచ్చిన కొన్ని హామీలను అటకెక్కినా కొన్ని పథకాలను మాత్రం ఆదర్శంగా నిలిపారు కేసీఆర్. పార్టీ, ప్రభుత్వం దాదాపు వన్ మ్యాన్ షో అన్న ముద్ర వేసుకున్నారు. ప్రజలకే కాదు, ప్రజా ప్రతినిధులకు సైతం కేసీఆర్ చిక్కడు దొరకడు తరహాలోనే వ్యవహరిస్తారనే విమర్శను ఎదుర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల పేదలకు 3 ఎకరాల భూమి, పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇంటింటికి త్రాగునీరు, ఇలా బీఆర్ఎస్ పేదలకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయింది. కేసీఆర్ హయాంలో నిరుద్యోగుల దుస్థితి వర్ణనాతీతం. నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ మొండి చేయి చూపించింది. నిరుద్యోగ భృతి ఏమైందో ఎవ్వరికీ తెలియదు. దీంతో నిరుద్యోగుల్లో కేసీఆర్ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అంతేకాదు, కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం బీఆర్ఎస్ను దెబ్బతీసింది. ఇలా అనేక వైఫల్యాలు బీఆర్ఎస్ను మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకున్నాయి. మొత్తంగా తెలంగాణ వచ్చిన మొదటి 10 ఏళ్లలో కేసీఆర్ కొన్ని పథకాలతో పర్వాలేదనిపించినా డబుల్ బెడ్రూమ్, దళిత బంధు, నిరుద్యోగులకు సరైన అవకాశాలు కల్పించకపోవడం, కాళేశ్వరం వైఫల్యం లాంటి వైఫల్యాలను మూటగట్టుకున్నారు. దీంతో తెలంగాణ కేసీఆర్ హయాంలో ఆశించిన ప్రగతిని సాధించలేకపోయిందన్న వాదన ఉంది. ఇక కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకొచ్చిన రేవంత్ సర్కార్ ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమంటోంది. అమరవీరుల ఆశయాలను నెరవేర్చుతామంటోంది. 6 గ్యారంటీలతో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ఇప్పటికే కొన్నింటిని అమలు చేసింది. రైతుల రుణమాఫీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే పథకాల విషయం అలా ఉంచితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కారణమైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో రేవంత్ సర్కార్ ఏం చేస్తుందన్నది తేలాల్సి ఉంది. ఈ 3 విషయాల్లోనూ కేసీఆర్ సర్కార్ ఆశించిన
ఊహించిన ప్రగతిని సాధించలేకపోయిందన్న విమర్శ ఉంది. మరి రేవంత్ సర్కారైనా తెలంగాణ ఆకాంక్షల విషయంలో 100% సక్సెస్ అవుతుందా లేదా అన్నది కాలమే తేల్చాలి.